రష్యాలో భారీ భూకంపం కారణంగా చుట్టుప్రక్కల దేశాలపై సునామీ ప్రభావం పడింది. సునామీ దెబ్బకు భారీ తిమింగిలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యా చుట్టుప్రక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ ను కూడా తాకింది. సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగిలాలు తీరంలోకి విసిరేసినట్లుగా వచ్చిపడ్డాయి. జపాన్లోని చింబా తీరంలోని దృశ్యాలు వైరల్ గా మారాయి. మరోవైపు ఇప్పటికే రేడియేషన్ లీకేజ్ తో సమస్యాత్మకంగా మారిన ఫుకుషిమా డైయిచి అణుకేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఇప్పటికే జపాన్లోని పసిఫిక్ తీరంలో ఉన్న కొన్ని దీవులను సునామీ అలలు చేరుకున్నాయి. టోకాచాయ్ పోర్ట్లో 40 సెంటీమీటర్ల అలలు రాగా ఎరిమో పట్టణంలోని 30 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి. దీంతో పాటు తోకు కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి. హన్సంకిలో 30 సెంటీమీటర్ల ఎత్తున అలలు వచ్చినట్లుగా ఎన్హెచ్ఏ పేర్కొంది. రష్యా జపాన్ పై సునామీ ప్రభావం తీవ్రంగా పడింది. 4 కిలోమీటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. పెద్ద పెద్ద భవనాలు కూడా నీట మునిగాయి. పోర్టుల సహా తీర ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పసిఫిక్ తీరం అల్లకల్లోలంగా మారింది. 30 దేశాలకు సునామీ ముప్పు పొంచి ఉందని అధికారులు ప్రకటించారు. జపాన్ లో తీర ప్రాంతం నుంచి 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సునామీ భయంతో జనం ఒక్కసారిగా రోడ్లెక్కడంతో భారీగా ట్రాఫిక్ జామ్లయ్యాయి. హవాయి నుంచి జపాన్ వరకు తీరమంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చైనా సహా కొన్ని దేశాల్లో ఎల్లో సునామీ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్ ఎయిర్పోర్టులు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్ లోని సెండాయ్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ ప్రాంతానికి వచ్చే విమానాలను దారి మరల్చారు. జపాన్ తీరంలో 2011 మార్చిలో 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ సునామీకి కారణమైంది. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2,500 మంది ఆచూకీ లేకుండా పోయారు. 1,20,000 ఇళ్లు పూర్తిగా నాశనం కాగా 2,70,000 నివాసాలు దెబ్బతిన్నాయి. కలుషితమైన నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేయడానికి సుదీర్ఘ కాలం పట్టింది. భారత్ కు సునామీ ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని కంచాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించగా ఆ ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. అయితే ఈ క్రమంలో ఇండియాకి ఎలాంటి సునామీ ముప్పు లేదని, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఏం ప్రమాదం లేదని ఇన్కాయ్స్ వెల్లడించింది.